ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,84,00,000 సంబంధించిన మహిళామణులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. వారి భార్యమని కూడా గీత గారు కూడా మహిళనే. రేవంత్ రెడ్డి గారు తన భార్య అయిన మహిళ అయినటువంటి గీత కూడా సారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ రాష్ట్రంలో 1,84,00,000 మంది జనాభాకు ఆసరయ్యే విధంగా 2014లో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన పథకాన్ని ఇలా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసే విషయంలో ఈ నిర్లక్ష్యం చూస్తే కనపడుతుంది. పేదల పట్ల, పేదలకు ఉపయోగించే సంక్షేమాల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత స్థితి ఉందో అర్థమవుతా ఉంది. ఇలా యూరియా పేరుతోటి రైతుల్ని బొందబెట్టిర్రు, యాప్ పేరుతోటి బంద్ పెట్టిర్రు. అదేవిధంగా ఇలా రైతు బంధును కథం చేసి రైతు భరోసా అంటూ ఇవాళ రైతుని బజారుకి ఇడ్చిర్రు. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా సకాలంలో అందజేయకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని సుమారు గతంలో ఇంతకుముందు మా మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు చెప్పారు. వాస్తవానికి మహిళల యొక్క కన్నీళ్ళ నుంచి పుట్టింది కళ్యాణ లక్ష్మి పథకం. ఆడపిల్లల యొక్క కన్నీళ్ళ నుంచి పుట్టింది కళ్యాణ లక్ష్మి పథకం. గిరిజన తండాలల్లో ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల బరువు అయిద్దని చెప్పేసి, బతకడానికే కాదు సాధడానికే కాదు పెళ్లి చేయాలంటే బరువు అయిద్దని చెప్పేసి దేవరకొండ లాంటి మా నల్గొండ జిల్లా ప్రాంతంలో వడ్ల గింజ వేసే చంపేటువంటి పరిస్థితి ఉండే. ఆ విధంగా తెలంగాణలో ఈ పరిస్థితులను చూసి చలించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆ తెలంగాణలో పుట్టినటువంటి మహిళ ఆడపిల్ల భారం కాదు, ఈ భవిష్యత్ అని చెప్పేసి నిరూపించడం కోసం తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొస్తే సుమారు 14 లక్షల పేదింటి ఆడపిల్లలకు కేసీఆర్ గారి నాయకత్వంలో పెళ్లిళ్ళు చేసి సుమారు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి మానవీయ సర్కారు కేసీఆర్ సర్కారు. మరి అలా 33 నెలలు కావస్తా ఉంది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి. ఈ 33 నెలల్లో 72 సార్లు పైగా ఢిల్లీ పర్యటన చేశారంటే 2 నెలల 12 రోజులు ఢిల్లీ పర్యటనలకే పోయింది. ఇక అమెరికా పర్యటన, దుబాయ్ పర్యటన, సింగపూర్ పర్యటన అదొక 3 నెలలు 3-4 నెలలు పోయింది. అంటే పర్యటనలకు పోతున్నారు తప్ప పథకాల మీద వీళ్ళకు ధ్యాస లేదని అర్థమవుతా ఉంది. ఇక నిన్ననే ఒక 20 బాధ్యత చెప్తా ఉన్నాడు, సొప్పేస్తే కానీ ఆవు పాలియదట, సొప్పేస్తే కానీ ఆవు పాలియదని చెప్పేసి సామెత చెప్తా ఉన్నాడు. ఏందని అర్థం కాలేదట రైతుకు. పాపం అక్కడున్న బాధ్యతకి అర్థం కాలేదు. సొప్పేంది, మేతేంది, పాలేందని. సొప్పేందంటే కమిషన్ ఇస్తేనే 20 బాధ్యత సంబంధించిన బాధ్యత అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంతకుముందు మా ఎర్రల శ్రీనివాస్ గారు చెప్పినట్టు కమిషన్ వచ్చేదైతే ఖచ్చితంగా పని జరుగుతుంది. మరి కళ్యాణ లక్ష్మి కమిషన్ రాదు, షాదీ ముబారక్ కమిషన్ రాదు, రైతు బంధుకు కమిషన్ రాదు, ఫీజు రియంబర్స్మెంట్కు కమిషన్ రాదు. మరి అలా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కమిషన్ రాదు కాబట్టి సంక్షేమ పథకాలు బంద్ చేయాలనే ఆలోచన వచ్చింది. అందుకని దాని అఫిడవిట్ కోర్టు లాయర్ ఏం వాదిస్తూ ఉన్నాడు, మీరు ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వట్లేరు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేరు, ఈ 2 ఇవ్వట్లేరు కాబట్టి కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తారని చెప్పేసి వాదన చేస్తా ఉన్నాడు. ఇది అడ్డగోలి వాదన, ఇది నాకు అర్థం కావట్లే. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావట్లేవా? పక్కన్న తమిళనాడులో కావట్లేవా? పక్కన్న నీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న కర్ణాటకలో కూడా 5 గ్యారెంటీలు పెట్టరు కదా. పక్కన్న కర్ణాటకలో కూడా నీ డీకే శివకుమార్ నీ మిత్రుడే కదా రేవంత్ రెడ్డి గారు, వెళ్ళి కనుక్కొని 5 గ్యారెంటీలు పెట్టారు కదా. అక్కడ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంది కదా. మరి తెలంగాణలో ఎందుకు సంక్షేమ పథకాలు బంద్ కావాల్సిన అవసరం ఉంది? అంటే సంక్షేమ పథకాల పట్ల కాంగ్రెస్ పార్టీకి మొండి వైఖరి ఉన్నది. అసలు సంక్షేమ పథకాలు తీసేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఈ పథకాల పట్ల నిర్వీర్యం చేయడం కోసం ఈ అన్నిటి మీద వెనుక ఏముంది, కేసీఆర్ పథకాన్ని తొలగించాలి. కేసీఆర్ ఏ పథకం పెడితే ఆ పథకాన్ని మొత్తం కూడా బొందబెట్టాలి. అందుకనే కేసీఆర్ కిట్టు బొందబెట్టిండు, రైతు బంధును రైతు భరోసాకు మార్చి దాన్ని బొందబెట్టిండు, యూరియాను అందియకుండా రైతుల్ని బొందబెట్టే పరిస్థితి తీసుకొచ్చినాడు. ఇవాళ గురుకుల పాఠశాలలు పెడితే గురుకుల పాఠశాలను తీసేసి ఇవాళ ఇంటిగ్రేటెడ్ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీస్ అని చెప్పేసి పెద్ద ఎత్తున స్కూల్స్ పెడతా ఉన్నాడు. ఆ స్కూళ్ళల్లో ఏం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంటే ఈ విధంగా కేసీఆర్ కిట్ని కథం చేసిన, రైతు బంధుని కథం చేసిన, కేసీఆర్ పెట్టే కళ్యాణ లక్ష్మిని కూడా కథం చేయాలనే ఆలోచన దీంట్లో కనపడుతుంది తప్ప కేసీఆర్ గారిని ఆనమాలు తీసేయాలని ఆలోచన తీసుకొచ్చింది కదా, ఇదే పెద్ద ఆనమాలట. కాబట్టి ఇలా రాష్ట్రంలో మహిళలందరికీ మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, మీరు చీపులు పట్టుకొని బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్యేల ఇళ్ళ మీదకి చీపులు పట్టుకొని బయలుదేరాలి. అయ్యా మా బిడ్డల పెళ్లిళ్ళు చేయడం మీకు ఇష్టం లేదా? మా బిడ్డలకు ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఏదైతే గతంలో కేసీఆర్ గారు పెట్టిర్రో
1,116 ఇవ్వడం మీకు ఇష్టం లేదని చెప్పేసి చీపుర్లతోటి ఇల్లును ముట్టడించాలని చెప్పేసి అలా ఈ రాష్ట్రంలో మహిళామణులతో పాటుగా రేవంత్ రెడ్డి భార్య గారైనటువంటి మరి గీత గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.